యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామమున మీకు వందనాలండి. మనము కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవాని శరణు వచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలము కాను, ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ప్రార్థన. కృపగలిగిన దేవా, ఈ సమయంలో మీ జీవవాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మీ శ్రేష్టమైన ఆధిక్యత, మీ యొక్క దయా కనికరము మెండుగా మాకు దయచేయమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనాకారుడి ఈ అధ్యాయంలో ప్రభువా, నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము అని చెప్తున్నారు. కీర్తనాకారుడు ఆయన జీవితంలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన యథార్థ స్థితిని ఆయన ఒప్పుకుంటూ ఉండేవారు. అంటే ఆ యథార్థ స్థితి ఒప్పుకుంటూ ఉండేవారంటే ఆయన, ప్రభువా, నేను స్థితిలో ఉన్నది కేవలం మీ వల్ల మాత్రమే కదా, మీరిచ్చిన ధన్యత వల్లనే కదా ప్రభువా, మీరే కదా నన్ను ఇంతగా దీవించారు అని ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకునేవారు. అందుకనే నేను ఏ పాటి వాడిని ప్రభువా, ఈ యొక్క లోకంలో మరి చెత్త కుప్పల్లో నుంచి పైకి లేవనెత్తిన గొప్ప దేవుడిగా, రాజుగా నన్ను చేసిన దేవుడిగా మీరు ఉన్నారని ఆయన చెప్తూ ఉన్నారు. అయితే కీర్తనాకారుడి యొక్క హృదయంలో మనం ఒకటి బాగా గమనించవచ్చు. ఆయన విరిగి నలిగిన హృదయ స్థితిలో దేవుని వద్దకు వచ్చి ఆయన మొరపెట్టేవారు. అందుకనే దేవుడు కూడా ఆయనకు అపారమైనటువంటి ప్రభావమును ఆయన జీవితంలో అద్భుతంగా కుమ్మరించారు. అందుకని దేవుని సంగమా, దేవుని విశ్వాసులారా, ఈ రోజున లెంటి కాలంలో ఉన్న మనము దేవుని ఎదుట, ఆయన సిలువ ఎదుట మన హృదయాన్ని కుమ్మరిస్తున్నామా? మన హృదయాన్ని తగ్గించుకుంటున్నామా? మరి దీన స్థితిలో దేవుణ్ణి వేడుకుంటున్నామా? అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దీనులైన వారు ధన్యులు అని చెప్పబడింది. అందుకనే మన ఇండియాలో చూస్తే పండిత రామాబాయ్ ఈమె మహారాష్ట్రలో ఆ యొక్క స్టేట్లో దేవుని కొరకు సువార్తని విని, మరి దేవుని వలన ఆ సువార్త వినడం ద్వారా ఆమె విశ్వాసం పొందుకుని మారుమనసు పొంది రక్షణ పొందుకున్నారు. అయితే ఆమె రక్షణ పొందుకున్న తర్వాత ఆ టైంలో అనేక మంది ఉమెన్కి, గర్ల్స్కి, చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఆమె ఎంతో దయ కలిగిన హృదయంతో, కనికరము కలిగి వారి పట్ల, అయ్యో వీరికెవరు ఆశ్రయము, వీరికెవరు సహాయం చేస్తారని ఆమెకున్న జ్ఞానంతో, ఆమె సంస్కృతంలో కూడా ఎంతో మంచి వేద విద్యను గ్రహించిన వ్యక్తిగా ఉంటున్నారు. ఆ జ్ఞానంతో అనేక మందికి దేవుని వాక్యాన్ని పంచుకుంటూ, దేవుని యొక్క వెలుగులో అనేక మందికి ఎడ్యుకేషన్ చెప్తూ వారి జీవితాలని చక్కగా బాగుపరిచింది. అందుకనే మిషనరీస్ మన ఇండియాలో ఒకే ఉద్దేశంతో వాక్యాన్ని ప్రకటించారండి. సువార్త ప్రకటించడం గల కారణం ఒకటే, దేవుని ప్రేమను చాటడానికి, వారిని అంధకారంలో ఉన్న స్థితిలో ఉంచకుండా అంధకార స్థితిలో నుంచి విడిపించడానికి దేవునికి వెలుగు ద్వారా ఎడ్యుకేషన్ అందించి వారిని మంచి ప్రయోజకులుగా సమాజంలో చేయడము జరిగింది. అంతేగాని వేరే ఏ ఉద్దేశంతో వారి సువార్తను ప్రకటించలేదు. అందుకని వారి వలన ఎన్ని మంది బాగుపడ్డారండి కదా, ఎంతో మంది డెవలప్ అయ్యారు. ఎడ్యుకేషన్ వల్ల ఎన్నో మంది వారి లైఫ్స్ని మార్చుకున్నారు. అందుకనే దేవునికి సువార్త అంత గొప్పది. అయితే ఈమె నాకు ఇంత జ్ఞానం ఉంది, నేను అంత ఉన్నతమైన స్థాయిలో నుంచి వచ్చాను అని ఎప్పుడూ గర్వించలేదు. తగ్గింపుతోనే దేవుని కోసం సేవ చేశారు. తద్వారా అనేక మంది జీవితాలని వెలిగించారండి. అందుకనే ప్రభువా, నేను నీ ఎద్దకు వచ్చి ఉన్నప్పుడు, నీ శరణ కోరి ఉన్నప్పుడు దాన్ని సిగ్గుపడనీయకుము అని కీర్తనాకారుడు చెప్తున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా అటువంటి స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి ప్రభావంతో మన జీవితాల్ని అద్భుతంగా ముందుకు నడిపించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని చేస్తారు.